చేయాలి, మాకు ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం కావాలని చెప్పి వారు మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 సంవత్సరాల పాటు 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల పాటు 300 గజాల కోసం ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా కాలు దగ్గరించి శ్రద్ధ పెట్టలేదు, ఆలోచన చేయలేదు, స్థలం ఇవ్వలేదు. ఆ సందర్భంలో కొన్ని వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాలేజీ గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. కాలేజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, కాలేజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటుపడినటువంటి విషయం, సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేక అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్చిన వ్యక్తులు ఈ ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాలేజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా, మీ కాంగ్రెస్ లో జరిగినటువంటి బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాలేజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో వారు రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసమో పట్టుకోవటం కాదు. వాస్తవంగా కాలేజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల గురించే ప్రస్తావించారు. కాలేజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి వత్తాసు పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి వెంకటరావు పోటీగా కాలేజీ గారు నిలబడితే బతికినన్ని రోజులు ఆయన ఇబ్బంది పెట్టారు. మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి పేరిట కళాక్షేత్రం నిర్మాణం చేస్తే